ఇవాళ వీడియో వచ్చేసరికి అదే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే మోటరోలా వాళ్ళని చెప్పడం, మోటరోలా రేజర్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ అఫీషియల్ లాంచ్ అయిపోయింది. 6,000 mAh బ్యాటరీ, 3 50 MP కెమెరాలతో పాటు కూడా వస్తుంది. దగ్గర 1,50,000 స్మార్ట్ ఫోన్ అనమాట. ఒకవేళ ఇట్లా తీసుకోవచ్చు, పెద్ద డిస్ప్లే సైజ్తో పాటు కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ వాళ్ళని చెప్పడం. సో రియల్మీ వాళ్ళ 16T 5G స్మార్ట్ ఫోన్ అయితే మాత్రమే May 22 లాంచ్ అవబోతుంది. దీనికి కూడా 16 సిరీస్ లాగానే ఇక్కడ మిర్రర్ అయితే కెమెరా కాడ మిర్రర్ తీసుకొచ్చారు. అరే మిర్రర్ అవసరం లేదంటూ తీసుకొచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ హైలైట్ ఏం చేస్తుంటే 8,000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అయితే అంటారు. సో చూద్దాం, లాంచ్ అయినాక అడిషనల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేద్దాం. నెక్స్ట్ చూసుకుంటే సోనీ వాళ్ళని చెప్పడం. సో సోనీ ఎక్స్పీరియా 1V 3 months అన్నమాట. అవి రోమన్ నెంబర్స్ ఉన్నాయి, నాకు అర్థం కాలేదు. ఇది 48 MP రియర్ కెమెరా పాటు Snapdragon 8 ఇలా Gen 5 చిప్సెట్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది జపాన్లో లాంచ్ అయింది. జపాన్ జెన్స్ ప్రకారం చూసుకుంటే 2,35,400 yen ఉంది. మనకి ఇండియాకి కన్వర్ట్ చేస్తే 1,43,000 ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇండియాకి వచ్చినాక సపరేట్ అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళు అయితే అనౌన్స్ చేశారు. సామ్సంగ్ వాళ్ళ One UI 9 బీటా అయితే అనౌన్స్ చేశారు. కొన్ని రీడిజైన్స్, క్విక్ ప్యానల్, కొత్త ఫీచర్స్, నోట్స్ యాప్స్ అవన్నీ కూడా వస్తున్నాయని అయితే తీసుకొచ్చి. సో ఇది బీటా ప్రోగ్రామ్ అనమాట. ఇది బేస్డ్ ఆన్ Android 17 అనేసి అయితే అంటారు. సో ముందే చెప్పాను కదా, బీటా ప్రోగ్రామ్స్ అయితే పెడుతున్నాయి. బీటా కానీ రిలీజ్ కండిషన్స్ చెక్ చేయకండి. ఇదేంటంటే టెస్టర్స్కి, రివ్యూవర్స్కి, డెవలపర్స్కి యూజ్ అవుతుంది. కానీ ఫైనల్ రిలీజ్ కానీ అప్పుడు తీసుకోండి, ఇన్స్టాల్ అయితే చేసుకోమని ఒక సలహా అయితే ఇస్తాను. నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ వాళ్ళ నుంచి అన్నమాట. సో గూగుల్ వాళ్ళైతే అన్వీల్ చేశారు అన్నమాట గూగుల్ బుక్ అన్నమాట. గూగుల్ బుక్ అనేసి సింపుల్ చెప్పండి, గూగుల్ ల్యాప్టాప్ అనేసి అయితే అంటారు. ఏం ఓఎస్ ఉందనేసి అయితే మెన్షన్ చేయలేరు. ఇంకా చాలామంది క్రోమ్ ఓఎస్ అంటారు, లేకపోతే ఇంతకుముందు కనేసి అన్నట్టు అల్యూమినియం ఓఎస్ అనేసి అయితే అంటారు కదా, ఆండ్రాయిడ్ క్రోమ్ ఓఎస్కి మధ్యలో దాన్ని ఉండొచ్చు. ఇంకొక కన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే మాత్రమే ఇంటెల్ నుంచి అన్నమాట. ఇంటెల్ వాళ్ళ ఎక్స్పోస్లో కూడా ఒకటి పెట్టారు, గూగుల్ బుక్ అండ్ ఇంటెల్ అనేసి ఒక పోస్ట్ అయితే పెట్టారు. సో ఇది గూగుల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇంటెల్ వాళ్ళ చిప్సెట్తో పాటు ఇది కోర్ అల్ట్రా సిరీస్, కోర్ అల్ట్రా సిరీస్ 3 ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు రాబోతుంది అనేసి అయితే వీళ్ళు కన్ఫర్మేషన్ చేసారు అన్నమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్పార్కీ లినక్స్ నుంచి అన్నమాట. సో స్పార్కీ 8.3 అప్డేట్ అయితే తీసుకొచ్చారు. సో దీంట్లో మేజర్ చేంజెస్ అయితే ఏం లేవు బై, ఆల్రెడీ వచ్చిన అప్డేటే. నార్మల్గా ఓఎస్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోవచ్చు. మేజర్ చేంజెస్ ఏమున్నాయంటే మాత్రం లినక్స్ కర్నల్ అయితే 6.12.86-LTS అప్డేట్ వచ్చింది. లీబ్రాఫిస్ 25.2.3, KDE ప్లాస్మా 6.3.6, ఫైర్ఫాక్స్ 140.10.2 తీసుకొచ్చారు అన్నమాట. సో మెయిన్ అప్డేట్ అయితే అదే ఉందన్నమాట. చిన్న బేసిక్ అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే మైక్రాన్ వాళ్ళ నుంచి అన్నమాట. సో మైక్రాన్ వాళ్ళు అయితే కొత్తగా శాంప్లింగ్ చేస్తున్నారంటే 250 GB ర్యామ్ అనమాట. ఇది DDR5 ర్యామ్ 250 GB. ఇది వచ్చేసరికి మాడ్యూల్ రేట్ వచ్చేసరికి 9200 మెగా ట్రాన్స్ఫర్ సెకండ్స్కి రేటెడ్ అయ్యి ఉందనేసి అయితే స్పీడ్స్. అంటే ఒక ర్యామ్లో ఒక సింగిల్ ర్యామ్ ఉంటుంది కదా, అంటే మీకు చిప్స్ చాలా ఉంటాయి, ఇంత పెద్దగా వస్తుంది అనమాట. నార్మల్ ర్యామ్ అనేది ఇంతనే ఉంటుంది, ఇప్పుడు ఇంత పెద్దగా వస్తుంది సర్వర్ ర్యామ్స్. దాంట్లో ఒక చిప్ పెడతారు, ఒక్కొక్క చిప్ అంతా కలుపుకొని 250 GB అనమాట. ఎంత హైట్ ఉంటుందో చూడండి. సో ఆ ర్యామ్ అయితే శాంప్లింగ్ అయితే చేస్తున్నట్టు అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది అన్నమాట. అండ్ కమింగ్ టు గేమింగ్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో డెవిల్ మే క్రై ఫ్రాంచైజ్కి సంబంధించిన సేల్ నడుస్తుంది. ఇంకా డెవిల్ మే క్రై సీజన్ 2 నెట్ఫ్లిక్స్ అవైలబుల్, సీజన్ వాచ్ చేసుకోవచ్చు. గేమ్ ఆడాలని కూడా మాత్రమే మంచి డిస్కౌంట్ వస్తుంది. డెవిల్ మే క్రై 4 స్పెషల్ ఎడిషన్ గేమ్ ఏదైతే ఉందో మీకు 333 రూపీస్ అండ్ 333 రూపాయలకి అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. మంచి డిస్కౌంట్ మీద మంచి గేమ్ ప్లే బాగానే ఉంటుంది. తీసుకోమని అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను భయ్. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి అనిపిస్తుంది లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.